సో హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే యాంటోనియమ్స్ అండి. సో చెప్పాను కదండి, సిలబస్ వైజ్ టాపిక్స్ వైజ్ రోజుకొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో ఈరోజైతే యాంటోనియమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్సే, టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్సే. నేను ప్రిపేర్ అవ్వడం కోసం నేను నోట్ చేసి పెట్టుకున్నానండి. సో మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇవి రాసుకోండి, నోట్ చేసుకుంటే బెటర్ అండి, మీకు అర్థమైపోతుంది. సో అవి అలానే ఉంటాయి, మీరు ఎప్పుడైనా రివిజన్ చేసుకోవచ్చు వాటిని. ఆర్ఎల్స్ మీరు ఈ వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసినా మీకు చాలండి, మీకు గుర్తుండిపోతాయి. ఒక 2-3 టైమ్స్ అలా చూస్తే చాలు, మీకు ఇవి గుర్తుండిపోతాయి. ఆర్ఎల్స్ నోట్ చేసుకున్నా పర్వాలేదండి. సో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నానండి. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండి, సేమ్ వర్డ్స్ కాదు. ఒక వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదం అన్నట్టు తెలుగులో. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వర్డ్ వచ్చి జాలీ అండి. జాలీకి సాడ్ ఆర్ గ్లూమీ. జాలీ అంటే ఇక్కడ ఆనందంగా అని, సాడ్ అంటే ఇక్కడ బాధ. ఆనందం, బాధ. ఆనందంకి ఆపోజిట్ వర్డ్ బాధ. సో ఇది ఆపోజిట్ వర్డ్ అండి. నెక్స్ట్ ఫ్రెష్, స్టేల్, సైలెంట్, నాయిస్, డిలీషియస్, ఇన్ఎడిబుల్, టేస్టీ, బ్లాండ్, ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్, రియల్, అన్రియల్, బ్రేవ్, టిమిడ్ ఆర్ కోవర్డ్. నెక్స్ట్ నెవర్, ఆల్వేస్, గ్రేట్, లిటిల్ ఆర్ మైనర్, వైజ్, స్టూపిడ్ ఆర్ ఫూలిష్. వైజ్ అంటే తెలివైన అని మీనింగ్ వస్తుందండి. స్టూపిడ్ అంటే కొంచెం, ఫూలిష్ అంటే తెలివైన దానికి ఆపోజిట్. నెక్స్ట్ హైడ్, రివీల్ ఆర్ ఎక్స్పోజ్. నెక్స్ట్ రిలవెంట్, ఇర్రెలవెంట్, లాజికల్, ఇల్లాజికల్. నెక్స్ట్ గేవ్, టుక్, స్కోల్డ్, ప్రైజ్, జాయిండ్, లెఫ్ట్, సపరేట్, మిక్స్, కలెక్టెడ్, డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ఇన్, అవుట్, టాల్, షార్ట్, ఎంటీ, ఫుల్. ఎంటీ అంటే ఖాళీ అని మీనింగ్, ఫుల్ అంటే ఫుల్గా ఉందని. నెక్స్ట్ అండి, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫ్లాట్, రౌండ్, స్ట్రాంగ్, వీక్, బ్యూటిఫుల్, అగ్లీ, స్పాయిల్డ్, ఇంప్రూవ్డ్ ఆర్ ఎన్హాన్స్డ్. నెక్స్ట్ అన్హార్మ్డ్, హార్మ్డ్, ఫులిష్, వైజ్, రిలాక్స్డ్, కాంట్రాక్ట్, కోవర్డ్, బ్రేవ్ ఆర్ బోల్డ్, సపరేట్, యునైట్ ఆర్ మిక్స్, జెంటిల్, బ్రూటల్ ఆర్ స్ట్రాంగ్, ప్రౌడ్, అషేమ్డ్, స్ట్రైట్, జిగ్జాగ్, డిస్మౌంట్, మౌంట్, హార్ష్లీ, సాఫ్ట్లీ ఆర్ ప్లీజెంట్లీ. నెక్స్ట్ క్రుయాలిటీ, మెర్సీ, ప్రైజ్డ్, క్రిటిసైజ్డ్, గ్లాడ్, అన్విల్లింగ్, టిమిడ్, బోల్డ్ ఆర్ బ్రేవ్. టిమిడ్ అంటే పిరికివాడు అని మీనింగ్ వస్తుందండి. బోల్డ్ అంటే ధైర్యం, బ్రేవ్ అన్న ధైర్యం అని. నెక్స్ట్ డిలైట్ఫుల్, గ్లూమీ, హెల్, హెవెన్, ఫ్యూ, ఫ్రెండ్, నియరెస్ట్, ఫార్తెస్ట్, విక్టరీ, డిఫీట్, కూల్, హార్ట్. నెక్స్ట్ పుల్, పుష్, ఆఫ్టర్, బిఫోర్. ఇక్కడ నియర్, ఫార్, ఒబే, డిస్ఒబే, లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, హంబుల్, ప్రౌడ్, సడన్లీ, గ్రాడ్యుయలీ, డిమ్, బ్రైట్, హాస్టైల్, ఫ్రెండ్లీ, క్లౌడీ, బ్రైట్ ఆర్ క్లియర్. నెక్స్ట్ హానెస్ట్, అన్హానెస్ట్, ష్యూర్, అన్ష్యూర్, కైండ్, అన్కైండ్, పొలైట్, ఇంపొలైట్, మార్టల్, ఇమ్మోర్టల్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్,
ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్, హెల్తీ, అన్హెల్తీ, థిక్, థిన్, హార్డ్, సాఫ్ట్, ప్లీజెంట్, అన్ప్లీజెంట్, స్మూత్, రఫ్, delicious, inedible, tasty, bland, never, always. ఇక్కడ hide, expose, relevant, irrelevant, responsible, irresponsible, acceptable, unacceptable, strange, familiar, spoiled, improved, foolish, wise, separate, mix, proud, ashamed, prized, criticized, nearest, farthest. సో ఇవి అండి మ్యాక్సిమం అన్ని వర్డ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను. మిస్ అయితే ఏం అవ్వలేదండి. నేను ప్రిపేర్ అవ్వడానికి ఇవి నోట్ చేసి పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం ఇవే ఉన్నాయండి. దీనిలో కూడా రిపీట్ అయి ఉన్నవి నేను ఇగ్నోర్ చేసేసాను, ఇక్కడ రాయట్లేదు. సో ఎందుకంటే ఒకసారి రిపీట్ అయినాయి, మళ్ళీ అవే ఎందుకు రాయడం అని. సో మ్యాక్సిమం ఇవే అండి వర్డ్స్ అన్నీ. సో అన్నీ ఇక్కడ రాశాను. మీకు ఇవి మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవడం బెటర్ అండి. నోట్బుక్లో రాసుకోవడం వల్ల మీకు గుర్తుంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం చూసుకోవాలన్నప్పుడు ఈజీగా ఒకసారి అట్లా రెఫర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆర్ఎల్స్ మీరు ఈ వీడియో ఒక 2-3 టైమ్స్ చూసినా కూడా మీకు అవి గుర్తుండిపోతాయి, ఇంకా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఇది అండి, ఇవి యాంటోనియమ్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో నేను సినానియమ్స్ వీడియో చేస్తాను. సినానియమ్స్ అంటే సేమ్ వర్డ్స్ ఉన్నవి, అవి కూడా మ్యాక్సిమం వీటికంటే కొన్ని ఎక్కువ ఉంటాయి అంతే. సో అన్నీ ఇవే. సో ఇది అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.